హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఐకియా కోడెల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి కూడా అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ మొత్తాన్ని కూడా రెడ్ అలర్ట్గా జారీ చేశారు. సో దీంతో చాలామంది ప్రజలను ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలని కూడా సూచించడం జరిగింది. ఈ మేరకే ఉదయం నుంచి కూడా అటు పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, కార్యాలయాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కావచ్చు, చాలామంది కూడా ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఐకియా కూడలి వద్ద ఉన్నాం. ఐకియా కూడలికి సంబంధించి ఈ ఐటీ కారిడార్లో మొత్తం కూడా ప్రతిసారి చిన్న చినుకు పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ స్తంభించిపోతుంటుంది. ఇటు హైటెక్ సిటీ నుంచి ఇటు రాయదుర్గం వెళ్లే వైపు, అదేవిధంగా ఇటు హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ వెళ్లే వైపు, ఇటు అదేవిధంగా దుర్గం చెరువు నుంచి ఇటు కొండాపూర్ వెళ్లే వైపు ఈ 4 మార్గాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే ఈసారి ఆ పరిస్థితిని పునరావృతం కాకుండా ఉండేందుకు ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ముందస్తుగానే అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఐటీ కార్యాలయాలకు కూడా ముందస్తుగా సూచనలు జారీ చేస్తూ చాలా వరకు ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా సూచనలు జారీ చేసింది. ఆ మేరకే చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమయ్యారు. మరికొన్ని కార్యాలయాల నుంచి ఇప్పుడిప్పుడే కొంతమంది ఉద్యోగులు వాళ్ళ షిఫ్ట్ ముగించుకొని బయటికి రావడంతో సో మరొకసారి ఐటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐకియా కూడలి జంక్షన్ అనేది ట్రాఫిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు ట్రాఫిక్ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్లో ద్వారా సూచనలు జారీ చేస్తూ సో వాహనాల రాకపోకల్ని మరింత మెరుగ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతానికైతే ఎక్కడ వాహనాల రాకపోకలు అనేది స్తంభించలేదు, కాకపోతే నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ఐకియా జంక్షన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ ఇటు రాయదుర్గం వెళ్లే ప్రాంతం అంతా కూడా వాహనాల రాకపోకలు అయితే నెమ్మదిగా కొనసాగుతున్నాయి. వాహనదారులంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో కావచ్చు, లేదంటే ఎఫ్ఎంల ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్నెస్ జారీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్లో గతంలో లాగా ట్రాఫిక్ అనేది స్తంభించిపోకుండా చూడాలని చెప్పేసి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఈ మేరకు అయితే ఒక మోస్తరుగా కురిసిన వర్షంతో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఇక్కడ నెమ్మదిగా కలుతున్నప్పటికీ ఒక రానున్న 2-3 గంటల్లో దాదాపు ఉరుములు మెరుపులతో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుందనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి వాహనదారులు కావచ్చు, కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా సో వెంటనే తమ కార్యాలయాలకు వెళ్ళిపోవాలి, కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్ళిపోవాలనే ఆతృతతో కొంతమంది చాలామంది సో వేగంగా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు తగిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తదు, ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఆ మేరకే యూటర్న్ల విషయంలో కావచ్చు, లేదంటే ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ వ్యూహంలో చిక్కుకోకుండా ఉండేందుకు ట్రాఫిక్ సూచనలు పాటించాలని చెప్పేసి వాహనదారులకు సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతానికైతే ఐకియా కూడలి వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి సంబంధించి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే ఇటు ప్రయాణికులతోనూ కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఐటీ ఉద్యోగులంతా చాలా వరకు వ్యక్తిగత వాహనాల్లో కార్యాలయాలకు వచ్చేవారంతా కూడా వర్ష సూచన నేపథ్యంలో చాలామంది కూడా మెట్రోను ఆశ్రయిస్తూ తమ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. దీంతో రాయదుర్గంకి సంబంధించినటువంటి మెట్రో కూడా ఇటు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. అదేవిధంగా రాయదుర్గం నుంచి ఈ ఐకియా కూడలి నుంచి ముందుకెళ్తే దీనికి సంబంధించి కొండాపూర్ చౌరస్తా కావచ్చు, అటు దుర్గం చెరువు చౌరస్తా కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా వాహనాల రాకపోకలు ఎక్కడైతే స్తంభించలేదు కానీ నెమ్మదిగా కదులుతున్నాయో చెప్పొచ్చు. ఆ మేరకే వారంతా కూడా ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ వాహనదారులు అయితే ముందుకు కదులుతున్నారు. మొత్తం కూడా అంటే నగరం అంతా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో మేఘావృతం అయింది. అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు
క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ వరద నీటినంతా నాలల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ వరద నీటి వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా చేస్తూనే ఉన్నారు. కాకపోతే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నటువంటి అలర్ట్ల క్రమంలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న 2-3 గంటల్లో ఎక్కువగా ఈదురుగాలతో కూడే వర్షం అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు ఈ రాబోయే 2-3 గంటల్లో ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఐటీ కారిడార్లో ఎక్కడ కూడా వాహనాల రాకపోకలకు అనేది స్తంభించలేదు. కాకపోతే నెమ్మదిగా అయితే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.